పేరు నందిని యాదవ్. మేము వచ్చేసి నల్గొండ జిల్లా నుంచి వచ్చినాం. ఈరోజు టీయూజేఏసీ నుంచి పెద్దలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమైన వాళ్ళు, అప్పుడు కష్టాలను చూసిన వారు, వాళ్ళు ఏ విధంగా అయితే గత పాలనలో మోసపోయిన వాళ్ళు, ఇది కాదు ఇది అని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది పెద్దలతో కలిసి ఈరోజు మేము ప్రచారంలో పాల్గొనడం జరిగింది. వీళ్ళ అనుభవాన్ని చూస్తుంటే తెలంగాణ రాకముందుకు అదే మోసపోయినాం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే మోసపోయినాం. ఈరోజు నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే ఇంకేదైనా ఇక్కడ యూసఫ్ కూడా లాంటి చిన్న చిన్న నియోజకవర్గాలలో మార్పు చెందే అవకాశం ఉందని చెప్పి పెద్దలు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇంకా అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సకల జన సమ్మెలో ఏదైతే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారి గురించి మాట్లాడుకొని, అవును ఆ కష్టం పోవాలి అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలవాలి, ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పెద్దలందరినీ కూడా వీళ్ళ బాగోగులు తెలుసుకొని ఇక్కడే ఇప్పుడు ఎవరి జీవనం ఎలా సాగుతుంది, ఎవరు బతుకుతారు ఎలా ఉందని చెప్పి ప్రజలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. వీళ్ళు ప్రతి ఒక్క ప్రజలకి చిన్నారుల నుంచి పెద్దల వరకు మీ నానమ్మలు పడ్డ కష్టం అని చెప్పి చిన్నారులకు చెప్తా ఉన్నారు, తోటి స్థానికుల్లాగా పెద్దలకు చెప్తా ఉన్నారు. ఇంత కష్టపడి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నందుకు జూబ్లీహిల్స్ ప్రజలు మరొకసారి ఆలోచించాలి. ఇంతటి పెద్దలు ముందుకొచ్చి ఈరోజు మనల్ని సహకరించి మనకు సపోర్ట్ చేసుకుంటూ మేమున్నాము, మేము చూసిన కష్టం మీరు చూడొద్దు బిడ్డ అని చెప్పి చిన్నపిల్లలమైన అందరికీ కూడా సహకరిస్తూ వీళ్ళందరూ ఆశీర్వాదం ఇచ్చి నవీన్ అన్నను గెలిపేయాలని చెప్పి వీరు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపించాలని చెప్పి నవీన్ అన్న గారిని మరొకసారి కోరుకుంటున్నాం. జై నవీన్ అన్న, జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఏదైతే ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 3 డివిజన్లలో ఏదైతే ప్రచారం కొనసాగుతూ ఉందో ఆ ప్రచారానికి ఇవాళ తొలి దశ మలిదశ ఉద్యమకారులు అయినటువంటి రంగారెడ్డి గారు, అన్వర్ పటేల్ గారు, శంకర్రావు గారు, అదేవిధంగా మన నర్సన్న గారు ప్లస్ జబ్బార్ గారు, లింగన్న అన్న, ఖదర్ భాయ్ వీళ్ళందరూ కూడా వచ్చేసి లలితక్క ప్లస్ జబ్బార్ భాయ్. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం జూబ్లీహిల్స్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎప్పుడైందో ఆ రోజే దాని పని అయిపోయిందని గతంలో చెప్పినాం. పోయిన జనరల్ ఎలక్షన్స్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని కమిటీలు కూడా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం అనేది జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కు రాజకీయాలు చేస్తుంది కాబట్టి, లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి, ఆ రోజు కవితను జైలుకు పంపించకుండా ఏదో మా నామకేవాస్య కేసులు పెట్టి మళ్ళీ ఇమీడియట్గా బెయిల్ వచ్చి ఇవన్నీ నాటకాలు చేస్తారు కాబట్టి ఇవాళ లక్షల కోట్ల రూపాయలను పంచలేదని కవిత బయటికి వెళ్ళి ఈరోజు మళ్ళీ నేను ఉద్యమకారులతో పాటు క్షమించండి తప్పులైనాయని అమరవీరుల స్తూపం దగ్గర ఉద్యమకారులు ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఈ యాత్రలు కొనసాగిస్తుందో దాన్ని తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారికి ఎవరు సపోర్ట్ లేరు. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత ఈ 5గురు సంపాదన కొన్ని లక్షల కోట్లు అయింది కాబట్టి తెలంగాణలో ప్రజల సొమ్మంతా వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సొమ్మంతా రికవర్ చేయాలి. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడో బీసీ ఉద్యమ బిడ్డ, బీసీ నాయకుడు, ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలనే దాంట్లో మేమందరం కూడా ఆయన కోసం ప్రచారం జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో చేయడం జరుగుతుంది. వారిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లోపల నవీన్ యాదవ్ను గెలిపించాలనే ఒక లక్ష్యంతో మరి తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ 250 గజాల మేనిఫెస్టోలో పెట్టి ఆనాడు 10 సంవత్సరాలు గవర్నమెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మరి ఉద్యమకారులను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరి 250 గజాలు పెట్టడమే కాకుండా ఈ 6 గ్యారంటీల లోపల కూడా ఒక గ్యారంటీ ఇవ్వని బస్సు, ఫ్రీ బస్సు కూడా వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు. సన్నబియ్యం కూడా ఉచితంగా ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా వాళ్ళు తీర్పిర్రు. ఒక 2500 గజాలు మాత్రం 2500 రూపాయలు మహిళలకు, గృహిణులకు ఒక పెన్షన్ అనేది ఒకటి పెండింగ్ తప్ప మిగతా అన్ని వెసులుబాట్లు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. మాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు మరి పెన్షన్లు కానీ 250 గజాల స్థలం కానీ వారికి సంబంధించినటువంటి బోర్డు కానీ నియమిస్తుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ లోపల ఎవరి వల్ల ఇవాళ కేటీఆర్ మరి
ఏం చెప్తున్నాడు? ఇక్కడ మాగంటి గోపీనాథ్ బాగా డెవలప్ చేసాడని చెప్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ తోటి నువ్వు డ్రగ్స్ దందాలు చేయలేదా? ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ పిల్లలకు కానీ పబ్బులకు కానీ అలవాటు చేసి వాళ్ళ జీవితాలను, తెలంగాణ పిల్లల జీవితాలను నువ్వు నాశనం చేయలేదా? ఈ సన్నాయి నొక్కులు నొక్కినటువంటి కేటీఆర్, నీవు ఈ ఎలక్షన్ లోపల నువ్వు జూబ్లీ హిల్స్లో వచ్చి ఎట్లా నువ్వు పరిచయం చేస్తావు? ఈ బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి కేటీఆర్ నువ్వు ఎట్లా ప్రచారం చేస్తావు? మరి దీని మీద నువ్వు ఏ రకంగా ముందుకెళ్తావు? మరి నీకు సిగ్గు శరం ఏం లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ఒక కేవలము వాళ్ళ కుటుంబ అవసరాల కోసము, ఒక ప్యాకెట్ మనీ కోసము, వాళ్ళకు ధనార్జన కోసం కాళేశ్వరం కట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక కేవలము రాష్ట్రం లోపల ఉన్నటువంటి వాళ్ళు చేసిన అన్యాయాలకు ఎత్తి చూపి మరి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఏకమై ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి తెలంగాణ ఉద్యమకారులకు కానీ అమరులకు కానీ శాంతి జరుగుతుందని చెప్పి ఈరోజు గల్లీ గల్లీ లోపల తెలంగాణ ఉద్యమకారులు తిరిగి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఒక కంకణ బద్దులై మరి తిరుగుతూ ఉన్నారు. మా నాయకులంతా కూడా రాష్ట్రం మొత్తం వివిధ డివిజన్ల లోపల తీసుకొని అక్కడ షేక్పేట్ నాలా నుంచి యూసుఫ్గూడ వరకు, కృష్ణనగర్ వరకు కూడా డివిజన్ల వారీగా 20 నుంచి 30 మంది, వందలాది మంది మరి ఉద్యమకారులు తిరిగి ఈ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే విధంగా మరి నవీన్ యాదవ్ను, మరి బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్కు, యువకుడైనటువంటి నవీన్ యాదవ్కు గెలిపిస్తారని చెప్పి గెలిపించడానికి మరి ఉద్యమకారులు కంకణబద్దులై తిరుగుతూ ఉన్నారు. వీరందరికీ కూడా మరి ఆశీర్వదించి ఈ జూబ్లీ హిల్స్ వాసులందరికీ కూడా నవీన్ యాదవ్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించగలరని కోరుతా ఉన్నాను. సోనియా గాంధీ ఒకవేళ ప్రపంచ పుట్టకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. సోనియా గాంధీ మా దేవత. ఆమె మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చింది కాబట్టి, ఆమె మాట ప్రకారం తెలంగాణ వచ్చింది కాబట్టి, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ కాకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కాబట్టి అమ్మ, మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారము మీ మేనిఫెస్టో 250 గజాలు ఇస్తామన్నారు. అది మీరు రేవంత్ రెడ్డి చెప్పి మాకు ఇప్పించండి. రేవంత్ రెడ్డి రెక్కల కష్టం తెలంగాణ తెలంగాణ కాదు, పార్టీ వచ్చింది. ఆ పార్టీ ఆయన స్థాపించిండు, ఆయన పార్టీ నిర్మించిండు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి తలుచుకుంటే మాకు ఇవ్వగలుగుతాడు. మా పెన్షను, మా ప్లాటు ఇవ్వాలని కోరుతున్నాం.